రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఎటువంటి ఛార్జీ లేకుండా ప్రయాణించవచ్చు. అదనంగా ఆగస్టు 15 నాడు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ప్రణాళికను కూడా ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం సజావుగా అమలు కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. 4 రోజుల క్రితం ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ఉచిత బస్సు పథకం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేయాలని సీఎం సూచించారు. మహిళా ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఈ టికెట్లో ప్రయాణ వివరాలు, టికెట్ ధర, ప్రభుత్వం అందించే రాయితీ వివరాలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. పథకం అమలు కోసం అవసరమైన సాఫ్ట్వేర్ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా మహిళలు ఆర్థిక భారం లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం పొందుతారు. ఈ 5 రకాల బస్సుల కింది విధానం ఉండవచ్చు. సిటీ ఆర్డినరీ బస్సులు, నగరాలు మరియు పట్టణాలలో నడిచే సాధారణ బస్సులు స్థానిక ప్రయాణాలకు ఉపయోగపడతాయి. ఎక్స్ప్రెస్ బస్సులు, జిల్లాల మధ్య లేదా పొరుగు నగరాలకు వేగంగా ప్రయాణించే బస్సులు. డీలక్స్ బస్సులు, సౌకర్యవంతమైన సీట్లు మరియు మెరుగైన సౌలభ్యాలతో దీర్ఘ దూర ప్రయాణాలకు అనువైనది. సూపర్ లగ్జరీ బస్సులు, ఎక్కువ సౌకర్యం మరియు వేగంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలను కలిపే బస్సులు. ఉల్టా డీలక్స్ లేదా గరుడ బస్సులు, ఎయిర్ కండిషన్డ్ సౌకర్యంతో దీర్ఘ దూర ప్రయాణాలకు అనువైన బస్సులు. ఈ జాబితా అంచనా ఆధారితమైనది మాత్రమే ఎందుకంటే ఖచ్చితమైన బస్సు రకాల గురించి అధికారిక ప్రకటనలో వివరాలు ఇవ్వలేదు. ఖచ్చితమైన సమాచారం కోసం ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత ప్రభుత్వ ప్రకటనలను సంప్రదించాలి.